సాయంత్రం వెలుతురు తగ్గుతూ ఈ ఇంట్లో మాత్రం ఒక కనిపించని టెన్షన్ గట్టిగా నిలిచిపోయింది. నువ్వు నా ప్రతి మాట ఎందుకు వినట్లేదు? నాకు విసుగు పుడుతుంది. మీరు నన్ను ప్రతి చిన్న విషయానికి ఎందుకు నాపై అరుస్తున్నారు? నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఆపు, ఇంకా చాలు. నువ్వింకేం మాట్లాడొద్దు. ఆ మూలలో కూర్చున్నాడు చిన్న కార్తీక్. అతని కళ్ళలో రాలుతున్నవి కేవలం కన్నీళ్లు కాదు, భయం. అతని మనసులో వేల ప్రశ్నలు. ఈ గొడవకి కారణమా నేనా అని తనని తానే నిందించుకుంటున్నాడు. రేపు ఎగ్జామ్ ఉంది. పుస్తకం తెరిచాడు, కానీ అన్ని అక్షరాలు గొడవలాగే చిందరవందరగా కనిపిస్తున్నాయి. ఆకలి వేసినా అడగలేడు. నిద్ర రావాలంటే ప్రశాంతత ఉండాలి కదా. ఆ రాత్రి ఆ ఇల్లు అతనికి నరకంలా అనిపించింది. పెద్దవాళ్ళు అనుకుంటారు, ఇది మా గొడవ, కాసేపట్టు సర్దుకుంటుంది అని. కాని ఆ రాత్రి పిల్ల గుండెలో పడిన గాయం అంత త్వరగా మానదు. అమ్మనాన్నలు, మీ కోపాన్ని పిల్లల ముందు ఉంచొద్దు. ఇల్లు యుద్ధభూమి కాదు, అది పిల్లల పూలవనం.